లంగ్ డిసీజ్ ఆర్ ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి ఏ వయసులో అన్నా రావచ్చండి. చిన్నపిల్లల నుంచి వృద్ధ వయసు వరకు ఏ వయసులో అన్నా రావచ్చు. సో ఈ లంగ్ డిసీజ్ ఎందుకు వస్తాయి? కొన్ని రీజన్స్ ఏమో జెనెటిక్ రీజన్స్, అంటే పుట్టుకతో మన లోపల జీన్స్ ఎలా ఉన్నాయి, మన పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్ రీజన్స్ వల్ల కొన్ని డిసీజెస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా. సో ఆస్తమా అనేది ఒక జెనెటిక్ డిసీజ్. మన పేరెంట్స్కి కానివ్వండి లేదా గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి ఎవరికన్నా ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే మనం చేసే లైఫ్ స్టైల్లో పనుల వల్ల, అంటే స్మోకింగ్ చేయడము, సో వీటి వల్ల వచ్చే డిసీజెస్ అనేది సిఓపిడి. సో స్మోక్ చేయడం వల్ల లేదా కట్టెల పొయ్యి బొగ్గుల పొయ్యి ఎవరైతే వాడారో 20-40 సంవత్సరాల క్రితం వాడుంటాం, సో ఆ పొగకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, సో దానివల్ల ఈ సిఓపిడి అనే వ్యాధి రావచ్చు. అలాగే ఈ స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో బేసికలీ మనకి ఏ వయసు వాళ్ళకన్నా ఈ ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి రావచ్చు. ఈ నిమోనియాలు తీసుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జాస్, స్వైన్ ఫ్లూ, H1N1, కోవిడ్, అలాగే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వైరస్ HMPV. సో ఇవన్నీ ఏంటంటే ఊపిరితిత్తుల్లో నిమోనియా కాజ్ చేసే వైరసెస్. సో వీటి వల్ల ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధ వయసు వాళ్ళు, అలాగే ఇమ్యూనిటీ అంటే మన శరీర సహన శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డిసీజెస్ అనేవి రావచ్చు. సో క్యాన్సర్స్ అనుకోండి, క్యాన్సర్స్ మనకి ఈ జెనెటిక్, అంటే మనకి మన పేరెంట్స్కి కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి క్యాన్సర్ ఉంటే ఒకవేళ మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి ఎవరికన్నా రావచ్చు. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా అంటే దగ్గు, జలుబు, జ్వరము, లేదా దగ్గులో మన తెమడల్లో రక్తం పడడము, ఇలాంటివి ఈ సిమ్టమ్స్ అనమాట. దమ్ము, ఆయాసం రావడం. సో ఈ సిమ్టమ్స్లో ఏమన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని సంప్రదించాలి. అలాగే ట్యూబర్క్లోసిస్ ఆర్ క్షయవ్యాధి అంటాము. సో ఇది ఎన్విరాన్మెంటల్ డిసీజ్, అంటే మనకి ఒక టీబీ పేషెంట్కి మనం ఎక్స్పోజ్ అవుతే వాళ్ళ తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా వాళ్ళ ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ నుంచి ఈ టీబీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎనీ వయసు వాళ్ళకి రావచ్చండి.